ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది కాల్స్ ఏంటంటే నరాల వీక్‌నెస్ ఉంది. ఇక్కడ నరాల వీక్‌నెస్ అనేటోడికి ఓన్లీ మ్యాన్ పవర్ కోసమే అని అనుకుంటారు. అలా కాదండి. ఈ నరాల వీక్‌నెస్ అనే మందు కనుక వాడుకుంటే మీలో ధాతువులు పెరుగుతాయి. ఈ ధాతువులు పెరగడం వల్ల ఏమవుతుందంటే మీ మజిల్ పెయిన్స్ గానీ, మీ ఎముకల నొప్పులు గానీ, మీ నడుము నొప్పి గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ ఇలాంటివి తగ్గడానికి కూడా చక్కని అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడైతే ధాతు వృద్ధికర లేహ్యాలు గానీ, చూర్ణాలు కానీ మీరు వాడారో ఈ ధాతువులు అనేవి మనల్ని ముసలితనం రాకుండా కాపాడే ఒక అద్భుతమైన ప్రక్రియ మన శరీరంలో జరుగుతుందన్నమాట. ఈ ధాతువులు తొడ ఎముకలు, కింద ఎముకలు అంటే మోకాల నుంచి చీలమణ దాకా ఉన్న ఎముకలు హయ్యెస్ట్ ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన ఎముకలు కూడా పంపుతాయి. కానీ ఈ రెండు ఎముకలకి ఎప్పుడు మీరు మంచి ఎక్సర్సైజ్ ఇస్తూ ఉంటే కనుక మీరు 60-70 ఏళ్ళు వచ్చినా కూడా ధాతువులు తగ్గకుండా ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోకాళ్ళు అంటే నడుము దగ్గర నుంచి కింద భాగం ఏదైతే ఉందో ఆ ఎముకలకి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం బ్యాక్ బోన్కి కూడా ఇస్తూ ఉండాలి. ఇస్తే కనుక మీకు ధాతువులు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చండి. ఇక్కడ ఏమనుకుంటారంటే ధాతు వృద్ధికర ఔషధాలు మ్యాన్ పవర్ అనే పేరు పెట్టారు కాబట్టి ఇది ఓన్లీ పురుషుల కోసమే అనుకుంటారు. చాలా తప్పండి, కాదది. ఇద్దరికి కూడా ధాతువులు అనేది ఇంపార్టెంట్. పురుషుని కన్నా స్త్రీల్లో ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కాబట్టి ప్రతి నెల ఈ బహిష్టు అనేది వస్తుంది కాబట్టి ఆ 3 రోజులు బ్లీడింగ్ అవడం వల్ల అనేక రకాలైన మినరల్స్ వాళ్ళ బాడీలో వేస్ట్ అయిపోతాయండి. వేస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేటోడికే వాళ్ళకి నడు నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, మెడ నొప్పి ఇలాంటి అనేక రకాల పెయిన్స్, ఎముకల నొప్పులు అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఎముకల నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో ధాతువులు తగ్గిపోవడం. అలాంటి ధాతువులు మళ్ళీ రీఫిల్ అయ్యి మన శరీరం బలంగా తయారైతే ఈ నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. అదేవిధంగా ఈ నరాల వీక్నెస్ ఎవరికైతే ఉందో పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరు వాడుకోవచ్చు. ఇక్కడ మ్యాన్ పవర్ కోసం అనేటోడికి ఏంటంటే ఓన్లీ పురుషుల కోసమే అని అనుకుంటారు. మ్యాన్ పవర్ ఒక్కటే కాదండి, స్త్రీలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీన్ని ధాతు వృద్ధి లేహ్యం అంటామండి. ధాతు వృద్ధి లేహ్యం 1 మంత్ వస్తుంది. 200 గ్రాములు ఉంటుందండి. దీన్ని మీరు ఆవు పాలతోటే తీసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు 4 పీనట్ సైజ్ అంటే 4 వేరుశెనగ గుళ్ళు అంత సైజు తీసుకుని, కొంతమంది 4 వేరుశెనగ గుళ్ళు అని చెప్తే 1 వేరుశెనగ గుళ్ళు తింటున్నారు, పని చేయలేదు అంటున్నారు. అలా కాదు, 4 వేరుశెనగ గుళ్ళు అంతా పడుకునేటప్పుడు తీసుకోవాలి. సాయంత్రం మీరు మజ్జిగ మానేసి పాలన్నం తిని పాలతోటి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని తీసుకునేటప్పుడు మీరు చింతపండు ఎట్టి పరిస్థితుల్లోనే తినకూడదు. మిగిలిన పులుపులు తిన్నా పర్వాలేదు, తగ్గించి తినండి. ఏదైనా పులుపు తగ్గించి తినండి. బలమైన ఆహారం తీసుకోండి. తీసుకుంటే ఇది నిద్ర పట్టని వాళ్ళకు కూడా చక్కగా నిద్ర పడుతుందండి. చాలా బాగా నిద్ర పడుతుంది. ఇది ఎముకల నొప్పులు ఇవి తగ్గడానికి, ఎవరికైతే మినరల్ తగ్గిపోవడం వల్ల వచ్చిన నొప్పులు తగ్గడానికి ఇందులో అశ్వగంధం ఉంటుంది, శతావరి ఉంటుంది, దూలగొండి ఉంటుంది, నేల గుమ్మడి ఉంటుంది, నేలతాడు ఉంటుంది. అదేవిధంగా శిలాజిత్తు. ఇవాళ కరోనా వచ్చి వెళ్ళాక అందరూ కూడా శిలాజిత్తు ఉందా, అశ్వగంధం ఉందా అని అడుగుతున్నారు. మేము అన్నీ కూడా శుద్ధి చేసి తయారు చేసిన ఒక అద్భుతమైన లేహ్యం ఈ ధాతువృద్ధి లేహ్యం అండి. ఇది వయసులో ఉన్నవాళ్ళు తింటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో, సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఇది కంటిన్యూగా ఒక 3 నుంచి 5 నెలలు తీసుకోవడం వల్ల చాలా బలమైన పిల్లలు పుడతారు. మీరు ఏంటంటే ఇప్పుడు అందరూ లైఫ్లో సెటిల్ అవ్వాలని 30 ఏళ్ళు, 32, 35 వచ్చాక పెళ్ళి చేసుకుంటున్నారు. అప్పటికే మీ యవ్వనం చాలా వృధా అయిపోయింది. వృధా అయిపోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్లో టెన్షన్స్ వల్ల కానీ, జాబ్ టెన్షన్స్ వల్ల కానీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇటువంటి వ్యాధుల్లో ఏయో 2-3 ఉన్నాయి చాలామందికి. ఒకటంటే కామన్ అయిపోయింది. వీళ్ళు ఆ లేట్ మ్యారేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలు బలహీనంగా పుడుతున్నారు. దేశానికి బలమైన యువతరాన్ని ఇవ్వాలన్నా, దేశానికి శక్తివంతమైన సంతానం అంటే పౌరుల్ని ఇవ్వాలన్నా మీరు ఇటువంటి లేహ్యాలు వాడుకుని 2-3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో అప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తే చాలా బలమైన ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అన్ని అద్భుతమైన గుణాలు మా ధాతు వృద్ధికర లేహ్యంలో ఉన్నాయండి. అంచేత మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి అడ్వాన్స్గా కూడా దీన్ని వాడుకోవచ్చు మీరు కావాలంటే. ఇంకొక 6 నెలల, సంవత్సరం పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నారు, ఈ లోపల కూడా దీన్ని వాడుకోండి. వాడుకోవటం వల్ల చాలా బలంగా, అద్భుతంగా తయారవుతారు మీరు.
పురుషుడు స్త్రీ ఇద్దరు వాడుకోవాలి. పురుషుడు ఒక్కడి కోసమే కాదు ఇది. ఇటువంటి లేహ్యాలు వాడుకున్న తర్వాత మీరు సంతానం కోసం ప్రయత్నిస్తే చాలా బలమైన, తెలివైన, అద్భుతమైన, మంచి కంటి కాంతి కలిగి కంటి చూపు కూడా తగ్గకుండా ఉండే బలమైన సంతానం మీకు కలుగుతారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి 2-3 సంవత్సరాలకే కళ్ళజోళ్ళు వచ్చిన పిల్లల్ని అనేక మందిని చూస్తున్నాం. ప్లే స్కూల్కి వెళ్తే 50 మంది క్లాసులో ఉంటే 10-20 మందికి కళ్ళజోళ్ళు ఉంటున్నాయి. అటువంటిది రాకుండా మీ సంతానం చాలా ఆరోగ్యంగా పెరగాలి అంటే ఇటువంటి అద్భుతమైన ధాతు వృద్ధికర లేహ్యాలు తిని మీరు సంతానం కోసం ప్రయత్నించే అద్భుతమైన సంతానం కలుగుతుందండి. ఈ లేహ్యం తినటం వల్ల మీకు కంటి చూపు పెరుగుతుందండి, పెద్దలకు కూడా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా. కానీ ఇది పిల్లలకి 14 ఏళ్ళ లోపు పిల్లలకి దీన్ని వాడొద్దండి. 14 ఏళ్ళు పై వాళ్ళకి మట్టుకే వాడుకోవాలి. అలాగే ఇందులో తేనె, షుగర్ ఉంటుంది, అంటే పటిక బెల్లం పొడి. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ నరాల శక్తికి, బలానికి, మాకు మ్యాన్ పవర్కి కావాలని అడుగుతున్నారు. స్త్రీలు కూడా నీరసం వస్తుంది, మాకు బలమైనది ఏదైనా లేహ్యాలు ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి షుగర్ లెస్ ఉంటుందండి, అంటే పటిక బెల్లం కానీ షుగర్ కానీ కలపకుండా చేసిన లేహ్యం కూడా ఉంది. వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. మేము షుగర్ వాళ్ళం కదా, మేము అది తింటే షుగర్ పెరిగిపోతున్నామని భయపడేవాళ్ళు షుగర్లెస్ లేహ్యం కూడా మా దగ్గర ఉందండి. ప్రైస్ తేడా దీనికి దానికి, దాన్ని వాడుకోవచ్చు. మీరు వాడుకుంటే ఏమవుతుందంటే మీకు ఏదైతే షుగర్ వల్ల నరాల వీక్నెస్ వచ్చిందో, లేకపోతే మజిల్స్ వీక్ అయినాయో, ఎముకలు వీక్ అయినాయో అన్నిటిని గట్టిపరిచి ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెస్లను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో శిలాజిత్ ఉంది. ఆ శిలాజిత్ అనేది ఒక అమృతం ఆయుర్వేదంలో. దాన్ని 100 రకాలుగా వాడచ్చు. జస్ట్ అనుపానం మార్చితే అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది పాలతోటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ధాతువుల్ని పెంచి, ఎప్పుడైతే ధాతువుల్ని పెంచినాయో మీ ఎముకలు గట్టిపడతాయి. ఎప్పుడైతే ధాతువులు పెరిగినాయో మీ నరాలకు పటుత్వం వస్తుంది. ఎప్పుడైతే ధాతువులు పెరిగినాయో మీ మజిల్లో శక్తి వస్తుంది. అదేవిధంగా అశ్వగంధ, దాని గురించి అందరూ బాగా చదివి ఈ మధ్యన విపరీతంగా వాడుతున్నారు. అశ్వగంధ ఉంటుంది. అలాగే అనేక రకాల మూలికలు అందులో ఉంటాయన్నమాట. ఉండటం వల్ల ఏంటంటే మీ నరాలు కానీ, ఎముకలు కానీ, మజిల్స్ కానీ అన్నీ గట్టిపడతాయి. అదేవిధంగా ఆలోచన శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది, అంటే బ్రెయిన్ కెపాసిటీని కూడా పెంచుతుందండి ఇది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు యవ్వనంలో ఉండగా ఇటువంటివి వాడుకుంటే దానివల్ల మీ శరీరం వీక్ అవ్వకుండా బలంగా ఉంటారు. బలంగా ఉండి వృద్ధులు కూడా ఇది వాడుకోవడం వల్ల వాళ్ళకున్న ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిన నీరసం నుంచి బయటపడాలి, మనం హ్యాపీగా ఉండాలి. చనిపోవడం అనేది ఎప్పుడైనా తప్పదండి, కానీ వ్యాధి లేకుండా బలంగా ఉండి చనిపోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి ఆయుర్వేద లేహ్యాలు వాడుకుని ఆరోగ్యంగా ఉండండి. ఓకేనండి, నమస్కారం.